ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైకోర్టు సంచలన తీర్పు రేపటి నుండే అమలు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి వచ్చే సమాచారం మీ అందరికీ అందుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు తీవ్రంగా మనోభావాలను దెబ్బతీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనాత్మకంగా మారింది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్సీ కేటగిరీ నుంచి మైనారిటీకి, అదేవిధంగా క్రిస్టియన్కి మారిన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది రద్దవుతుంది. ఆ వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లోకి రాడు అని ఇటీవల నమోదైన కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. రామ్రెడ్డి, అదేవిధంగా మిగతా అతని నలుగురు స్నేహితులు అతన్ని కులం బట్టి దూషించాడని ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు 5 పైన కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా రాష్ట్ర హైకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 వర్తించదని తీర్పులో వెదజల్లడం పట్ల ఆ 5 విడుదల కావడం అయితే జరిగింది.